కల్లు దుకాణాలపై ఎక్సైజ్ ఫోకస్. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్. నిఘా పెడతామంటున్న కమిషనర్. కోవూరులో మహిళల శాంతి ర్యాలీ. నల్లపురెడ్డి వ్యాఖ్యలపై నిరసన. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు. కొత్త చెరువులో చిన్నారులకు అందిన సైకిళ్లు. ఆనందంలో కుటుంబం. ఏది ఇవ్వకుండానే అన్నీ ఇచ్చామంటున్నారు. మోసం చేయడంలో బాబు కొత్త పుంతలు తొక్కుతున్నారు. హామీలతో వంచారన్న పేర్ని నాని. ప్రభుత్వ భూముల్లో అక్రమాలు. గురజాల తహసీల్దార్ సస్పెన్షన్. ఉత్తర్వులు జారీ చేసిన పల్నాడు కలెక్టర్. కిడ్నాప్ కథ సుఖాంతం. బుచ్చిరెడ్డిపాలెంలో 10 మంది అరెస్ట్. వ్యాపార విభేదాలే అంటూ నిర్ధారణ. కామారెడ్డి టెక్రియాల్లో దారి దోపిడీ. లారీ డ్రైవర్కి బెదిరింపులు. లక్షల విలువైన సెల్ ఫోన్ల దొంగతనం. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మున్సిపల్ కమిషనర్ పేరిట మోసం. ఫంక్షన్ హాల్ పర్మిషన్ రెన్యూవల్ అంటూ వసూళ్లు. అమలాపురంలో సైబర్ మాయ. వణికిస్తున్న చిరుతల సంచారం. హైదరాబాద్ బాలాపూర్లో కలకలం. ఒంటరిగా బయటకు రావద్దన్న అధికారులు. నిజామాబాద్ జిల్లా తాటిపల్లిలో కలకలం. భయపెడుతోన్న పెద్ద పులి సంచారం. పాదముద్రల సేకరణ. బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ద్రోణి. ఇవాళ రేపు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. లంక గ్రామాలకు ఫ్లడ్ అలర్ట్. గోదావరి ఉగ్రరూపం. భద్రాచలం దగ్గర డేంజర్ బెల్స్. 40.5 అడుగులకు చేరిన నీటి మట్టం. పోలవరం దగ్గర ముప్పెన. 6 లక్షల క్యూసెక్కుల వరద. దిగువకు గోదావరి పరవళ్లు. ఇంజన్లు మొరాయించడంతోనే ప్రమాదం. ఫ్యూయల్ కట్ ఆఫ్ కావడంపైనే సందేహాలు. అహ్మదాబాద్ విమాన ఘటనపై ఏఏఐబి రిపోర్ట్. పెరిగిన గోల్డ్ రేటు. స్థిరంగానే వెండి ధర. హైదరాబాద్లో తులం బంగారం 1,490 రూపాయలు. లార్డ్స్ టెస్ట్లో హోరాహోరీ. రాణిస్తోన్న రాహుల్. 3 వికెట్ల నష్టానికి భారత్ 145 పరుగులు.